ఈయనే మనుషుల్ని పెట్టి డబ్బులు ఖర్చు అయితే ఖర్చు అయినాయని చెప్పి లోపలికి వచ్చినటువంటి థియేటర్లోకి వచ్చినటువంటి ప్రతి సీటు ప్రతి ప్రేక్షకుడిని ఒళ్ళో కూర్చోబెట్టుకుని వీళ్ళ పెయిడ్ ఆర్టిస్టులు వాడికి చక్కలి గింతలు పెట్టి భయపెట్టి నవ్వించి ఏదో ఒకటి చేస్తే తప్పని పరిస్థితి ఏర్పడింది. ఇప్పుడు ఒక్కొక్క ప్రేక్షకుడికి ఒక్కొక్క మనిషిని అలాట్ చేసి మనకు 3D సినిమాలకు వెళ్ళినప్పుడు కళ్ళజోళ్ళు ఇస్తారు, అప్పుడు మాత్రమే కామెడీ పండిద్ది అంటారు. అంతే, అంతకు మించి అవకాశం లేదు. మారుతి గారు ప్రతి థియేటర్కి కొంతమంది మనుషుల్ని నియోగించి వాళ్ళకి జీతాలు ఇచ్చి లోపలికి వచ్చిన ప్రతి ప్రేక్షకుడిని వాళ్ళని ఒళ్ళో కూర్చోబెట్టుకుని చక్కలి గింతలు పెట్టి నవ్వించి అడపా భయపెట్టి అదో సినిమా చూస్తున్నావా భయపడుతున్నావా అని అడిగితే తప్ప భయపడేటువంటి పరిస్థితి లేదు. ఆ సినిమా అర్థం కాకపోవడం అనేది అంతకంటే లేదు. అసలు ఆ సినిమాకే అర్థం లేదు. ఒక అర్థం లేని సినిమా తీసి దీన్ని అర్థం చేసుకోలేదు అని చెప్పి ప్రేక్షకుల మీద దాడి చేయటం, ఈ దాడి చూసిన తర్వాత ఆయన మానసిక స్థితి మీద అనుమానం వస్తుంది. అందుకని నేను ఇండ్ల రామసుబ్బారెడ్డి గారి అబ్బాయిని సజెస్ట్ చేస్తున్నాను. కాబట్టి అక్కడికి వెళ్ళి ట్రీట్మెంట్ తీసుకుంటే తప్ప ఆయన ప్రాపర్ సినిమాలు తీస్తాడని అనుకోలేము. ఒకవేళ ఈ సినిమాని అర్థం చేసుకోలేదు ప్రజలు అని ఇప్పటికీ మొండిగా ఆయన భావిస్తే చేయాల్సిన పని ఏంటంటే, ఒకటి అశోక్ నగర్లో ఈ సినిమాని ఆపేయాలి, ఇమ్మీడియట్గా థియేటర్లో హోల్డ్ చేసేసి అశోక్ నగర్లో ఒక ఇన్స్టిట్యూట్ స్టార్ట్ చేసి హౌ టు అండర్స్టాండ్ దిస్ మూవీ అని చెప్పేసి ఒక ప్రోగ్రాం పెట్టేసి ఒక కోర్స్ పెట్టేసి తెలుగు ప్రేక్షకులందరికీ అక్కడ కోచింగ్ ఇవ్వాలి. అందరూ నిష్ణాతులై పాస్ అయిన తర్వాత అక్కడ టెస్ట్ పాస్ అయ్యి సర్టిఫికెట్లు ఇచ్చిన తర్వాత ఈ సర్టిఫికెట్లు చూపించి థియేటర్లోకి వెళ్ళాలి. వెళ్ళిన తర్వాత అప్పుడు సినిమా చూసి అప్పుడు కూడా బాగాలేదంటే అప్పుడు యాక్సెప్టెడ్. అప్పుడు మళ్ళీ టెస్ట్ పెడతారు వాళ్ళకి, సినిమా ఏమర్థమైందో రాయండి అని ఒక 50 మార్కులకి.